అంబిక భయంతో పుట్టిన శిశువు కథ మొదలైతే అంబాలిక ఎదుర్కొన్న భయం ఇంకా ఘోరమని తెలుసా? సత్యవతి రెండోసారి రాజవంశం కోసం పిలిచింది. ఈసారి అంబాలికను. అంబిక చెప్పిన మాటలు అంబాలిక గుండెల్లో గాయంలా మిగిలిపోయాయి. ఆయన రూపం ఒక క్షణం కూడా చూడలేకపోయా అనడం అంబాలికను రాత్రంతా వణికించింది. అడుగు వేసిన ప్రతి క్షణం ఆమె భయం మరింత పెరిగిపోతోంది. గది తలుపు తెరిచిన వెంటనే అంబాలిక గుండె వేగం పెరిగిపోయింది. ఆమె భయం ఆమె శరీరమే తెల్లగా అయ్యేంత తీవ్రంగా ఉంది. వ్యాసుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంబాలిక మాత్రం భయంతో నేలపై కూర్చునిపోయింది. తరువాత జరిగినది హస్తినాపుర జన్మచరిత్రలో ఎప్పటికీ చెరగని సత్యం. అంబాలిక భయం ఆమె పుట్టబోయే శిశువు రక్తంలో తెల్లపాటు తెస్తుంది అని వ్యాస మహర్షి చెప్పాడు. ఆ శిశువు పేరు పాండురాజు. తెల్లని వర్ణం, భయపు ముద్రతో పుట్టిన యువరాజు. కాని భయంతో పుట్టిన పాండు భారత చరిత్రలో అద్భుత యోధుడవుతాడని ఎవరు ఊహించారు? ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేసి మరింత మందికి మోటివేట్ చేయండి.